అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఎడ్యుకేషనల్ ర్యాంక్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఎడ్యుకేషనల్ ర్యాంక్ ఛానల్. మనం ఈ వీడియోలో నేర్చుకునేది భక్తి మూమెంట్ అండి. నేను ఓన్లీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చదువుకోండి ఇది, ఓకేనా. భక్తి ఉద్యమం ఫస్ట్ పాయింట్ అండి. ఇది తెలుగులో అనువాదం చేస్తున్నాను నేను, మీరు చదువుకోండి అక్కడ, ఓకేనా. భక్తి ఉద్యమం ఒక సిద్ధాంతంగా ఆధారంగా ఏర్పడిందండి ఇది, ఓకేనా. ఒక సిద్ధాంతంగా ఏర్పడింది. ఆ సిద్ధాంతం ఏంటంటే దేవుడు మరియు మనిషి మధ్య సంబంధం అనురాగం మరియు భక్తి ద్వారా ఏర్పడుతుంది, ఓకేనండి. మనిషి మధ్య భక్తి ద్వారా సంబంధం అనురాగం ఏర్పడుతుందండి మనిషికి మరియు దేవుడికి, ఓకేనా. శాస్త్రీయ పూజలు విధులు అవసరం లేదండి, ఓకేనా. దేవుడికి శాస్త్రీయ పూజలు అనేవి అవసరం లేకుండా ఉంటాయండి. ఇది భక్తి ఉద్యమం దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా ప్రబలంగా ఎదిగింది, ఓకేనా. ఇది మత సిద్ధాంతం నుండి సామాజిక సమానత్వం ఆధారంగా ఏర్పడిన ప్రజా ఉద్యమంగా మారిందండి, ఓకేనా. ఫస్ట్ పాయింట్ అది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ భక్తి ఉద్యమం సిద్ధాంతం ప్రకారం ఏంటంటే దేవుడు మనిషి మధ్య భక్తి ద్వారా శాస్త్రీయ పూజలు విధులు అనేవి అవసరం లేకుండా మనిషి మరియు దేవుడి మధ్య కొన్ని అనురాగాలని జరుగుతూ ఉంటాయండి, ఓకేనా. అనురాగాలని జరుగుతూ ఉంటాయండి. మొదటగా భక్తి ఉద్యమం దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా ప్రబలంగా ఎదిగింది ఇది, ఓకేనా. రెండో పాయింట్ చూసుకుంటే కనుక ఈ ఉద్యమాన్ని అల్వారస్ అనే ప్రముఖ కవి పండితుడు ముందుకు నడిపారండి. వీరు ఏ మతం అంటే వైష్ణవ మతం అండి. ఇది భావోద్వేగ ప్రకాశాన్ని పాటల రూపంలోనూ ప్రబంధాల ద్వారా వ్యక్తపరిచేవాడు. భక్తి ఉద్యమం 10వ శతాబ్దం తరువాత అలా తగ్గిపోతూ వచ్చిందండి. అయితే తరువాత ఇది ఆచార్యులు అనే శాస్త్రీయ జ్ఞానులు ద్వారా తాత్విక మరియు ఆలోచన స్థాయి పునరుద్ధరించబడుతుందండి ఇది, ఓకేనా. 10వ శతాబ్దంలో అలా తగ్గిపోతూ వచ్చేదాన్ని కొందరు ఆచార్యులు దాన్ని అందరికీ తెలిసే విధంగా చేశారండి. ఇది 11వ శతాబ్దంలో జరిగింది ఇది, ఓకేనా. వీరిలో ముఖ్యమైన వ్యక్తి రామానుజ మరియు ఆయన శిష్యుడు రామానంద. భక్తి ఉద్యమాన్ని ఉత్తర భారతదేశానికి తీసుకెళ్లారండి, ఓకేనా. రామానుజ శిష్యుడు ఎవరంటే రామానంద, ఓకేనండి. మనం తర్వాత చూసుకుంటే కనుక భక్తి ఉద్యమం ముఖ్యాంశాలండి, ఓకేనా. ఫ్యూచర్స్ భక్తి ఫస్ట్ పాయింట్ అండి. ఇది నేను ఓన్లీ తెలుగు అనువాదం అనేది చేస్తున్నాను. ఇక్కడ మీరు తెలుగు మీడియం అయితే మీకు అర్థమవుతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి అర్థం కాదు. అందువలన ఇది ఓన్లీ తెలుగు అనువాదం నేను చేస్తున్నానండి, ఓకేనా. ఫస్ట్ది భక్తి భగవంతుని వ్యక్తిగత ప్రేమతో ఆరాధించడమే పూజారులు అవసరం లేదు. వ్యక్తిగత ప్రేమతో ఆరాధించడమే పూజారులు అవసరం లేదు. ఇప్పుడు ఒక మానవుడు
నేరుగా వెళ్ళి భగవంతుని పూజ చేసుకునే అవసరం ఉండాలండి. ఓకేనా? చేసుకునే విధంగా హక్కు అతనికి ఉండాలి. పూజారులు అనేవారు అవసరం లేకుండా ఉండాలి. ఓకేనా? రెండో పాయింట్ చూసుకుంటే కనుక భగవంతుడు అనేవారు రూపంలో లేదా అనురూపంలో ఉండవచ్చండి. భగవంతుడు ఈ రూపంలో ఉండొచ్చు, లేకపోతే వేరే రూపంగా అయినా ఉండొచ్చు అని చెప్పుకోవచ్చండి. ఓకేనా? మూడోది చూసుకుంటే కనుక జ్ఞానం కూడా మోక్షానికి మార్గం అండి. ఓకేనా? మన జ్ఞానం అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మోక్షానికి మార్గం చూపుతుందండి. ఓకేనా? నాలుగోది, ఫోర్త్ పాయింట్, సమానత్వాన్ని ప్రబోధించే విధంగా ఉండాలండి. ఓకేనా? దేవుడు అనేవారు అందరికీ సమానంగా ఉండే విధంగా చూసుకోవాలండి. ఓకేనా? ఐదోది, కులభేదాలు ఉండకూడదండి. ఓకేనా? కులభేదాలు ఎస్టీ బీసీ అనేవి ఉండకూడదండి. ఓకేనా? ఆరోది, భజనలు పాడటం, భగవంతుని వ్యక్తిగత అనుభూతితో తెలుసుకోవడం ఉత్తమ భక్తి రూపం అండి ఇది. ఓకేనా? ఇప్పుడు దేవుడి గుడిలో మనము భజనలు పాడటం అనేవి చేస్తుంటాం కదండి. దానికి భక్తి రూపంగా దేవునికి చూపుతామండి ఇది. ఓకేనా? ఏడోది, స్థానిక భాషలను ప్రచారం చేసేవారండి. ఓకేనా? మనము ఏదైనా ఇప్పుడు మనకి ఎక్కడ ఈ రాష్ట్రంలో తెలుగు వచ్చు, పక్క రాష్ట్రానికి వెళ్తే ఏదైనా హిందీయో మలయాళమో అవి కావాలి కదండి. ఆ దేశాల్లో వాళ్ళకి తెలిసే విధంగా చెప్పేవారండి. ఓకేనా? మలయాళం వచ్చేవారికి మలయాళంలో మాత్రమే చెప్పేవారండి ఇది. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకుంటే భక్తి సైన్స్ అండి. అంతే, భక్తి ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారనేది ఇప్పుడు చూసుకుంటామండి మనం. ఓకేనా? రామానుజ అనే వ్యక్తి 1015 నుండి 1137లో భక్తి ఉద్యమాన్ని నడిపారండి. ఇతను దక్షిణ భారత వైష్ణవి భక్తి ఉద్యమం ప్రముఖుడండి ఇతను. ఓకేనా? దక్షిణ భారత వైష్ణవ భక్తి ఉద్యమం ప్రముఖుడండి ఇతను. ఓకేనా? ఇతను విశిష్టదైత్వ తత్వాన్ని ప్రవేశపెట్టాడండి. రెండోది, రామానంద అనే వ్యక్తి 14 మరియు 15 శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో మొదటి ప్రముఖ భక్తి జనం కుల మత లింగ జాతి విభేదాలను తొలగించి భక్తి ద్వారాను తెరిపించాడండి. రామానంద అనే వ్యక్తి ఏం చేశాడంటే కులము మరియు మతము మరియు లింగ జాతి విభేదాలను తొలగించి భక్తికి అందరూ సమానులే అని చెప్పే వ్యక్తి రామానంద అండి. ఓకేనా? కబీర్ 1440 నుండి 1510 వరకు అండి ఇతను దీన్ని నడిపారండి. కబీర్ అనే వ్యక్తి రామానంద యొక్క శిష్యుడండి. ఓకేనా? ఇతను ఏం చేశాడంటే కులహ మరియు విగ్రహారాధన అర్ధరహిత ఆచార్యాలను వ్యతిరేకించాడండి. హిందూ ముస్లిం ఏకత్వంపై నమ్మకంగా చేశాడండి అతను. ఓకేనా? కబీర్ అనే వ్యక్తి రామానంద్ యొక్క శిష్యుడండి. ఇతను ఏం చేశాడంటే విగ్రహారాధన మరియు కుల విభేదాలను అర్ధరహిత ఆచార్యాలు అంటే మొక్కుబడులు అంటారు కదండి. మేకలు లేదా కోడ్లు
మొక్కుబడిగా చేస్తారు. అలాంటి ఆచార్యాలను వ్యతిరేకించేవాడండి. ఓకేనా. మరియు హిందూ ముస్లిం అనేవారు అందరూ సమానులే అని చెప్పేవారండి అతను, కబీర్ అనేది. గురునానక్ అనే వ్యక్తి ఏం చేశాడంటే సిక్కిజం స్థాపకుడు అండి ఇతను. ఓకేనా. సిక్కిజం స్థాపకుడు ఇతను. నిర్గుణ భక్త సిద్ధాంతం అండి ఇతను. ఓకేనా. చైతన్య 1486 నుండి 1533. ఓకేనా. గౌడియా లేదా బెంగాలీ వైష్ణవిజం యొక్క స్థాపకుడు అండి ఇతను. ఓకేనా. గౌడియా లేదా బెంగాలీ వైష్ణవిజం యొక్క స్థాపకుడు. ఓకేనా. శ్రీకృష్ణుని భక్తికి ఉద్యమ ప్రముఖుడు అండి ఇతను. ఓకేనా. శ్రీకృష్ణుని భక్తికి ఉద్యమం ప్రముఖుడు అండి ఇతను. ఓకేనా. విద్యాపతి అనే వ్యక్తి 14 మరియు 15 సంవత్సరంలో సెంచరీస్లో జరిపాడండి. మెదాల ప్రాంత కవి ఇతను. ఓకేనా. మెదాల ప్రాంత కవి. రాధాకృష్ణన్ ప్రేమ గీతాలు చేసేవాడండి. ఓకేనా. రచించేవాడు. తర్వాత పురందర్ దాస్ అండి. పురందర్ దాస్ అనే వ్యక్తి 1480 నుండి 1564 వరకు చేశాడండి ఇతను. ఓకేనా. పురందాస్ అనే వ్యక్తి కర్ణాటక సంగీతానికి పునాదులు వేసి గొప్ప భక్తి కవిగా ప్రసిద్ధి చెందాడండి. పురందాస్ అనే వ్యక్తి కర్ణాటక సంగీతానికి పునాదులు వేసి గొప్ప భక్తి కవిగా చేశాడండి ఇతను. ఓకేనా. తర్వాత మీరాబాయి అనే ఒక సంగీత విద్వాంసురాలండి ఇతను. ఓకేనా. కృష్ణుడికి వేరే భక్తిగా చెప్పుకుంటామండి మనం. ఓకేనా. కృష్ణుడిపై విపరీతమైన ప్రేమ అండి ఈమెకి. ప్రసిద్ధ మహిళ కవయిత్రి మీరాబాయి అనే ఆమె కృష్ణునికి విపరీతమైన ప్రేమగా పేరు గాల్చిందండి. ఓకేనా. ప్రసిద్ధ మహిళ ఇతను. ఓకేనా. వల్లభాచార్య అండి. వల్లభాచార్య విశిష్ట మార్గం ప్రవచించిన శ్రీకృష్ణ భక్తి కవి అండి. ఇతను కూడా శ్రీకృష్ణ భక్తి కవి అండి ఇతను. ఓకేనా. కృష్ణుడికి భక్తి ఎక్కువగా కలిగి ఉన్న వ్యక్తి అండి ఇతను కూడా. శ్రీకృష్ణుడికి ఎక్కువగా విపరీతమైన ప్రేమ కలిగి ఉన్న వ్యక్తి ఎవరంటే శ్రీకృష్ణుడిపై విపరీతమైన ప్రేమ మీరాబాయి అండి మరియు వల్లభాచార్య అండి. ఓకేనా. సూరదాస్ అనే వ్యక్తి 1483 నుండి 1563 వరకు అండి. ఇతను అందకవి అండి. శ్రీకృష్ణునికి వైభవాన్ని సూరసాగర్లలో వర్ణించేవాడండి ఇతను. ఓకేనా. అనేక పాటలతో మరియు అనేక నాటకాలతో ఇతను వర్ణించేవాడండి శ్రీకృష్ణుడిపై ఉన్న ప్రేమను. ఓకేనా. తులసీదాస్ ఇతను రాముని యొక్క ఈమె శ్రీరాము భక్తికి కవిత్వంలో అత్యున్నతమ కవి అండి అతను. ఈమె రచనలను, రామరహితలను, మానస్ కవిత్వాలను, గీతావళి అని అన్ని రకాలుగా చేసేవారండి అతను. ఈమె తులసీదాస్. ఓకేనా. కత్వాలి మరియు రామచరిత
రామచరితమానస్ ఓకేనండి. సారీ కొద్దిగా నాకు దాస్ గైడ్ వాల్యూస్ అండి ఓకేనా. గైడ్ వాల్ ఇతని తులసిదాస్ అండి. శంకరదేవ ఓకేనా. శంకరదేవ 1442 నుంచి 1568 వరకు అండి. అస్సాంలో వైష్ణవ భక్తి ఉద్యమ స్థాపకుడు అండి అతను. అస్సాంలో వైష్ణవ భక్తి ఉద్యమ స్థాపకుడు ఇతడు ఓకేనా. దాదు దయాల్ 1544 నుండి 1603 వరకు అండి. రాజస్థాన్లో జీవించిన నద్గుని భక్తి శక్తిని దూర సంధు స్థాపించాడండి అతను ఓకేనా. ఇతను ఏడే స్థాపించాడండి. దాదు పంత్ అనే దాన్ని స్థాపించాడండి అతను ఓకేనా. ఇతను ఎక్కడ పుట్టాడంటే గుజరాత్లో పుట్టాడండి అతను ఓకేనా. తరువాత త్యాగరాజ్ 1767 నుండి 1847 వరకు అండి ఓకేనా. ఇతను తమిళనాడులో జన్మించి తెలుగు కవిగా పేర్కొన్నాడండి ఓకేనా. ఇతను కర్ణాటక సంగీత ప్రముఖుడండి. శ్రీరామునిపై భక్తిగా రచనలు రాసేవారండి ఓకేనా. తరువాత మనం చూసుకుంటే కనుక భక్తి సంస్టు మహారాష్ట్ర డ్రామాస్ అండి. భక్తి మూమెంట్ వ్యాప్తి చేయాలని మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ ఏ డ్రామాలు చేశాడు అనేవి చూసుకుందామండి అక్కడ ఓకేనా. జ్ఞానదేవ్ ఇతను 1271 1296 వరకు అండి. మహారాష్ట్ర భక్తి ఉద్యమానికి పునాది వేసినాడు ఓకేనా. ఈయన భగవద్గీత పైన భావార్థి దీపిక అనే భగవద్గీతను ఇతను ఏమని పిలిచేవాడంటే భగవద్గీత దీపిక ఓకేనండి అని వ్యాకరణం రాశాడండి అతను ఓకేనా. భగవద్గీతపై భావార్థి దీపిక అనే వ్యాకరణం రాశాడండి. సాధారణంగా జ్ఞానేశ్వరిగా ప్రసిద్ధి పొందింది ఇది ఓకేనా. నామదేవ్ 1770 నుండి 1350 అండి ఓకేనా. జ్ఞానేశ్వర సమకాలికుడు. వృత్తిరీత్యా మరియు దర్జీ కుల విభేదాలను విరుద్ధంగా ప్రవర్తించేవాడు. ఇతను భక్తి పాఠాలు మరియు పంద్రాపూర్ నగరంలోని విఠల్పై భగతితో నిండినవి అండి. కొన్ని సాంప్రదాయాలను స్థాపించాడు ఓకేనా. ఏక్నాథ్ 1533 1599 అండి ఓకేనా. ఏ గ్రేట్ స్కాలర్ సైంట్ అండి ఇతను ఓకేనా. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ పండితుడు మరియు భక్తి కవి అండి ఇతను ఓకేనా. చూసుకుంటే కనుక రామాయణంలో అనగానే
రామాయణంపై వ్యక్తిత్వాన్ని, అలాగనే భగవతి పురాణం 11వ స్కందనంపై వ్యాఖ్యానం రాశాడండి అతను. ఓకేనా. రామాయణంలో అలాగే భగవతి పురాణంలో 11వ స్కందనంపై వ్యాఖ్యానం చేశారండి ఇతను. ఇతను మహారాష్ట్ర చెందిన ప్రముఖ పండితుడండి. ఓకేనా. తర్వాత చూసుకుంటే కనుక తుకారాం అండి. ఓకేనా. తుకారాం చూసుకుంటే కనుక 1598 నుండి 1650 అండి. మహారాష్ట్రకు చెందిన గొప్ప వ్యక్తి అండి ఇతను. మహారాష్ట్రకు చెందిన గొప్ప భక్తి కవి. ఓకేనా. ఇతను భక్తి గీతాలను రాసేవారండి. ఓకేనా. ఇవి అభంగాలుగా ప్రసిద్ధి పొందాయండి. అతను రాసే భక్తి గీతాలను అభంగాస్ అనే ప్రసిద్ధి పొందాయండి. కవిత్వానికి గొప్ప కీర్తి కూడా వచ్చిందండి తీసుకొచ్చేవి. ఓకేనా. ఇతను దేవుళ్ళ పైన ఎక్కువ పోయిటరీస్ రాసేవారండి. ఓకేనా. రామదాస్ అండి 1608 నుండి 1681 వరకు. ఇతను మహారాష్ట్ర నుండి వచ్చిన చక్రవర్తి గొప్ప భక్తి కవి అండి. ఓకేనా. ఆయన రచనలు మరియు ఉపదేశాలు సంకలనంగా దశబోధ ప్రసిద్ధి చెందిందండి అతనికి. ఓకేనా. ఇదండి మన భక్తి మూమెంటు. మీకు ఏవైనా డౌట్స్ వస్తే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఏవైనా తప్పులుంటే కొద్దిగా చూసుకోండి. ఓకేనా. నేను చెప్పేది ప్రతిదీ డిగ్రీ సెమిస్టర్స్లో మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ఉపయోగపడే విధంగా ఉంటాయండి మన వీడియోలో. ఓకేనా. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఎడ్యుకేషనల్ ర్యాంక్ ఛానల్ అండి.